నమస్కారం. మన ఈనాటి ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తున్నాం. అదేంటంటే అక్షరాలా మన పాదాల కింద ఉన్న భూమి పునాది అంటే శిలల గురించి. ఈ రాళ్లలో దాగియున్న రహస్యాలేంటి, అసలు ఈ భూమి నిర్మాణమెలా జరిగింది అనే విషయాలను డీకోడ్ చేద్దాం. పదండి, వెంటనే మొదలుపెట్టేద్దాం. ముందుగా అసలు బేసిక్స్ మాట్లాడుకుందాం. రాయి లేదా శిల అంటే ఏంటి? చాలా సింపుల్. ప్రకృతిలో సహజంగా దొరికే ఖనిజాలు, మూలకాలన్నీ గట్టిపడి ఒక ముద్దలా మారితే అదే రాయి. ఉదాహరణకు మన ఇళ్లలో చూసే గ్రానైట్ రాయి తీసుకోండి. అది క్వార్డ్స్, ఫెల్డ్స్పార్ ఇంకా మైకా అనే ఖనిజాల కలయిక. అంటే ప్రతి రాయి వెనుక ఇలాంటి ఒక అద్భుతమైన రెసిపీ ఉంటుందన్నమాట. మరి ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంతో ఫటాఫట్ చూద్దాం. 1. రాక్ సైకిల్. 2. అగ్నిశిలలు లేదా ప్రైమరీ రాక్స్. 3. అవక్షేప శిలలు. 4. రూపాంతర శిలలు. 5. ఇండియాస్ లీథిక్ బ్లూప్రింట్. చివరగా 6. అల్టిమేట్ జియోలాజికల్ చీట్ కోడ్స్. మొదటి విభాగం, డీకోడింగ్ ద రాక్ సైకిల్, అంటే భూమి యొక్క భౌగోళిక ఇంజిన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే భూమి మీద ఏ రాయి కూడా ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇదొక నాన్ స్టాప్ ప్రాసెస్. భూమి లోపల ఉండే వేడివేడి మ్యాగ్మా చల్లబడి శిలలుగా మారుతుంది. ఆ తర్వాత వాతావరణం వల్ల అవి ముక్కలై అవక్షేప శిలలవుతాయి. అవే మళ్ళీ విపరీతమైన వేడి, ప్రెషర్ వల్ల రూపాంతర శిలలుగా మారతాయి. ఆఖరికి ఇవన్నీ కరిగి మళ్ళీ మ్యాగ్మాగా మారిపోతాయి. ఇదొక పర్ఫెక్ట్ లూప్ అనమాట. ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇదొక ఫ్యామిలీ స్టోరీ అనుకుందాం. ఇక్కడ అగ్నిశిలలు తండ్రి అయితే అవక్షేపశిలలు కొడుకు, రూపాంతర శిలలు మనవడు. ఎవరెవరి తర్వాత ఎవరొస్తారో గుర్తుపెట్టుకోడానికి భలే ఉంది కదో ఈ ట్రిక్. ఇప్పుడు రెండవ విభాగం, ఇగ్నియస్ లేదా అగ్నిశిలలు, అంటే రాళ్లలో తండ్రిలాంటి ప్రైమరీ రాక్స్. ఈ ప్రైమరీ రాక్స్ లావా లేదా మ్యాగ్మా చల్లబడటం వల్ల నేరుగా పుడతాయి. అయితే ఇందులో ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంటుంది. అదేంటంటే భూమి లోపల అంటే ఇన్సైడ్ చల్లబడితే వాటిని ఇంట్రూసివ్ అంటారు. ఇవి నెమ్మదిగా చల్లబడతాయి కాబట్టి గ్రానైట్లాగా పెద్ద పెద్ద స్ఫటికాలు ఏర్పడతాయి. అదే మ్యాగ్మా భూమి ఉపరితలంపైకి అంటే ఎగ్జిట్ అయితే వాటిని ఎక్స్ట్రూసివ్ అంటారు. ఇవి గాలి తగిలి చాలా వేగంగా చల్లబడతాయి కాబట్టి బసాల్ట్లాగా చిన్న స్ఫటికలను కలిగి ఉంటాయి. సింపుల్ లాజిక్. మూడవ విభాగం, సెడిమెంటరీ అంటే అవక్షేప శిలలు, ముక్కలతో తయారైన కొడుకు. వీటిని రాతి కుటుంబంలో కొడుకు అనుకున్నాం కదా. ఇవి నెమ్మదిగా ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఎప్పుడూ ఎదురయ్యే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఉంది. అదేంటంటే అసలు అగ్నిశిలలలో శిలాజాలు అంటే ఫాసిల్స్ ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. సమాధానమేంటంటే నో ఛాన్స్. చెట్లు, జంతువుల అవశేషాలైన ఆ సున్నితమైన శిలాజాలు కేవలం ఈ అవక్షేప శిలలలోని పొరల మధ్య మాత్రమే భద్రంగా ఉంటాయి. ఎందుకంటే అగ్నిశిలలు లేదా రూపాంతర శిలలు ఏర్పడేటప్పుడు ఉండే ఆ విపరీతమైన వేడికి ఈ శిలాజాలు ఏమాత్రం తట్టుకోలేవు. పూర్తిగా కాలిపోయి బూడిదైపోతాయి కదా. నాలుగవ విభాగం, మెటమోర్ఫిక్ లేదా రూపాంతర శిలలు, రూపుమారిన మనవడు. ఈ మనవడు ఎలా పుడతాడంటే ముందే ఉన్న శిలలు విపరీతమైన వేడి, ప్రెషర్ లేదా రసాయన చర్యల వల్ల కరిగిపోకుండానే పూర్తిగా తమ రూపాన్ని మార్చుకుంటాయి. కరెక్ట్గా ఏ రాయి ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ చీట్ షీట్. లైమ్స్టోన్ కాస్త మార్బుల్గా మారుతుంది, శాండ్స్టోన్ క్వార్ట్జైట్గా, షేల్ కాస్త స్లేట్గా, గ్రానైట్ గ్నైస్గా, కోల్ గ్రాఫైట్గా మారుతుంది. ఎంత అద్భుతం కదా ఈ మార్పు. ఇక ఐదవ విభాగం, ఇండియాస్ లిథిక్ బ్లూప్రింట్. సిద్ధాంతాల నుండి వాస్తవానికి వద్దాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ రాళ్ల కథను మన ఇండియా మ్యాప్కి అప్లై చేసి చూద్దాం. మన దక్కన్ పీఠభూమి లేదా డెక్కన్ ట్రాప్స్ తీసుకుంటే ఇదొక అపారమైన లావా ప్రవాహాల వల్ల ఏర్పడిన ఒక పెద్ద మెట్ల నిర్మాణం. స్వీడిష్ భాషలో ట్రాప్ అంటే మెట్లు అని అర్థం. ఈ బెసాల్ట్ శిలల వల్లే మనకు అత్యంత కీలకమైన నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో పత్తి వ్యవసాయం అంతగా వృద్ధి చెందడానికి ఈ నేలలే కారణం. అదే ఛోటానాగ్పూర్ పీఠభూమిని చూస్తే అదొక అపారమైన సహజ వనరుల ఖజానా లాంటిది. పురాతనమైన అగ్ని మరియు రూపాంతర శిలలతో కూడిన ఈ ప్రాంతంలో బొగ్గు, ఇనుప ఖనిజం, మైకా, బాక్సైట్ లాంటివి విపరీతంగా దొరుకుతాయి.
మన దేశ పారిశ్రామిక రంగానికి ఇదే గుండెకాయం చెప్పొచ్చు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ శిలలకు ఉన్న కనెక్షన్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. చూడండి, అతి పురాతనమైన ధార్వార్ శిలలలో బంగారం దొరుకుతుంది. అదే గోండ్వానా అవక్షేప శిలా ప్రాంతాలైతే బొగ్గు నిల్వలకు కేరాఫ్ అడ్రస్. ఇలా ఏ శిలలో ఏముందో తెలిస్తే దేశ ఆర్థిక భవిష్యత్తే మన కళ్లముందు కనిపిస్తుంది. ఇక 6వ మరియు చివరి విభాగం అల్టిమేట్ జియోలాజికల్ చీట్ కోడ్స్. ఈ మాస్టర్ సిస్టమ్ని డీకోడ్ చేద్దాం. సరే, ఇప్పుడు ఈ భౌగోళిక రహస్యాలను గుర్తుపెట్టుకునేందుకు కొన్ని షార్ట్కట్స్ చూద్దాం. ముందుగా, ఏ రాయి ఎంత గట్టిగా ఉందో చెప్పేందుకు మోస్ స్కేల్ ఆఫ్ హార్డ్నెస్ వాడతారు. ఇందులో చేతితో నలిపితే పొడిపొడి అయిపోయే అతిమెత్తని టాల్క్కి నంబర్ 1 ఇస్తే, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎవరూ ఛేదించలేని డైమండ్ లేదా వజ్రానికి నంబర్ 10 ఇస్తారు. ఈ మోస్ స్కేల్లోని 1 నుండి 10 వరకు ఉన్న ఖనిజాలను ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ఒక ఫన్నీ ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంది. చూడండి. ద గర్ల్స్ కెన్ ఫ్లర్ట్ అండ్ అదర్ క్వియర్ థింగ్స్ కెన్ డూ. ఈ వాక్యంలోని ప్రతి పదంలోని మొదటి అక్షరం టాల్క్ నుండి డైమండ్ వరకు ఉన్న ఖనిజాల పేర్లతో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. భలే ఉంది కదా ఈ మెమరీ ట్రిక్. అలాగే ఎగ్జామ్స్ లాంటి వాటిల్లో ఆన్సర్స్ గెస్ చేయడానికి ఒక సూపర్ ఎలిమినేషన్ లాజిక్ ఉంది. ప్రశ్నలో శిలాజాలు, బొగ్గు, పెట్రోలియం లేదా పొరలు లాంటి మాటలు కనిపిస్తే కళ్ళు మూసుకుని అది అవక్షేప శిలలు లేదా సెడిమెంటరీ రాక్స్ అని చెప్పేయొచ్చు. అలా కాకుండా స్ఫటికాలు, లోహాలు లేదా మ్యాగ్మా అనే మాటలుంటే అది పక్కాగా అగ్ని లేదా రూపాంతర శిలలు. కన్ఫ్యూషనే లేదిక్కడ. మనమిప్పుడుదాకా మాట్లాడుకున్న ఈ అపారమైన సమాచారాన్నంతా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే అదే బిగ్ స్మాష్డ్. ఈ యొక్క అల్టిమేట్ మెమరీ కోడ్ తెలిస్తే చాలు. దీన్ని ఫటాఫట్ డీకోడ్ చేద్దాం. చూడండి. బి అంటే బసాల్ట్, నల్ల రేగడి నేల. ఐ అంటే ఇగ్నియస్, అందులో ఇంట్రూసివ్ గ్రానైట్. జి అంటే గోండ్వానా, దానిలో బొగ్గు. ఎస్ అంటే సెడిమెంటరీ, అంటే పొరలు. ఎంఏ అంటే లైమ్ స్టోన్ నుండి వచ్చే మార్బెల్. మళ్ళీ ఎస్ అంటే షేల్ నుండి వచ్చే స్లేట్. హెచ్ఈ అంటే హీట్ అండ్ ప్రెషర్ వల్ల వచ్చే మెటమార్ఫిక్ శిలలు. చివరిగా డి అంటే డెక్కన్ ట్రాప్, అందులో బసాల్ట్. సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క పదబంధం తెలిస్తే మొత్తం లిథిక్ బ్లూ ప్రింట్ మన చేతిలో ఉన్నట్లే. సో ఈనాటి ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మనందరి మెదళ్లలో నాటుకోవాలి. రాక్ సైకిల్ అనేది ఎన్నటికీ అంతం కాని నాన్ స్టాప్ లూప్ అయితే, భవిష్యత్తులో భూభాగాన్ని పూర్తిగా మార్చేయడానికి ఈ క్షణంలో అక్షరలా మన పాదాల కింద ఏ ఏ అదృశ్య శిలలు రూపుదిద్దుకుంటున్నాయో కదా. నిజమే, మనం నడుస్తున్న ఈ నేల శాశ్వతం కాదు. ఎప్పటికీ ఆగిపోని భౌగోళిక ఇంజిన్ తీసిన ఒక చిన్న టెంపరరీ ఫోటో మాత్రమే. అదన్మాట సంగతి. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.